తెలంగాణలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయం ఇప్పుడు రాజకీయంగా రచ్చరేపుతుంది. గత కొద్ది రోజులుగా దీని మీద ప్రభుత్వంపై బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. దాదాపు 20 నుంచి 40 లక్షల మంది విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రావాల్సి ఉంది. ఇవి రాకపోవడంతో ఆయా కాలేజీల్లో విద్యాబోధనకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదురవడం, అదే దాంతోపాటు విద్యార్థులకు సంబంధించి ఎవరైతే తమ ఉన్నత విద్యను కంప్లీట్ చేసుకొని ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, లేదంటే ఇంకొద్ది మంది తమ స్టైఫండ్ వచ్చిన తర్వాత లేదా ట్యూషన్ ఫీజు చెల్లించిన తర్వాత ఆ సర్టిఫికెట్లు తీసుకొని మరింత ఉన్నత చదువులకు వెళ్ళాలన్నా ఆ సర్టిఫికెట్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే అంశాన్ని బీజేపీ అస్త్రంగా మలుచుకొని రాష్ట్ర ప్రభుత్వంపై అంటే కాంగ్రెస్పై పోరాటానికి దిగింది. గత కొద్ది రోజులుగా దీని మీద ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకొని దాదాపు 5 లక్షల సంతకాలను విద్యార్థుల నుంచి సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ప్రధాన క్యాంపస్లు అంటే కాలేజీలకు వెళ్ళి ఎవరైతే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ లబ్ధిదారులు ఉంటారో వారందరి నుంచి కూడా ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తెప్పించేందుకు డిమాండ్ చేసే దిశగా సంతకాలు అంటే సిగ్నేచర్ క్యాంపెయినింగ్ చేపట్టి దాదాపు 5 లక్షల సంతకాలు సేకరించింది. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోవడంతో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా బీజేపీ రాష్ట్ర యువమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలకు ప్లాన్ చేశారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఒక పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసే దిశగా సోమ మంగళవారాల్లో ఈ యొక్క బీజేపీ చీఫ్ రామచంద్రరావు నిరాహార దీక్షకు దిగారు. ఉదయం 11 గంటలకు సోమవారం ప్రారంభమైనటువంటి ఈ నిరాహార దీక్ష దాదాపు మంగళవారం సాయంత్రం 4 గంటల పాటు కంటిన్యూగా కొనసాగనుంది. అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకే తమ అధ్యక్షుడు ఈ యొక్క నిరాహార దీక్షకు చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా వచ్చి ఆయనకి సంఘీభావం వ్యక్తం చేయడం జరిగింది. దాంతోపాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ లబ్ధిదారులు ఉంటారో వారంతా కూడా రామచంద్రరావుని కలిసి సంఘీభావంగా ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ కోసం పోరాడుతున్న రామచంద్రరావుకు కృతజ్ఞతలు తెలపడం. అదేవిధంగా విద్యార్థుల కోసం పోరాడుతున్నటువంటి బీజేపీకి తమ మద్దతు ఉంటుందంటూ బీసీ సంఘాలు కావచ్చు, వివిధ లాయర్లు కావచ్చు, ఇదేవిధంగా డాక్టర్లు కావచ్చు, పలు మేధావి వర్గాలు కూడా వచ్చి సంఘీభావం తెలిపినటువంటి సిచ్యువేషన్ బీజేపీ ఆఫీసులో కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ నిరాహార దీక్ష చేయడానికి కొంత పొలిటికల్ హైడ్రామా కూడా రాష్ట్రంలో కొనసాగిందని చెప్పాలి. ఎందుకంటే బీజేపీ ఈ యొక్క నిరాహార దీక్షను బీజేపీ కార్యాలయం బయట రోడ్డు మీద పెద్ద ఎత్తున స్టేజీ వేసి చేయాలని ప్లాన్ చేసింది. కానీ దానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీక్ష చేస్తే పెద్ద ఎత్తున వివిధ వర్గాల నుంచి కావచ్చు పెద్ద ఎత్తున మూకుమ్మడిగా విద్యార్థులు యువత వచ్చేటువంటి అవకాశం ఉంది, కొంత శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి కారణాలతోటి అనుమతి నిరాకరించడం. అయితే వెంటనే నెక్స్ట్ డేనే నిరాహార దీక్ష ఉండడంతో బయట చేస్తే అనుమతి కావాలి, కానీ పార్టీ ఆఫీస్ లోపల చేస్తే అనుమతి అవసరం లేదు. కాబట్టి వెంటనే ప్లాన్ యొక్క రూట్ మ్యాప్ చేంజ్ చేసి బీజేపీ ఆఫీస్లో నిరాహార దీక్షకు చేయడం జరిగింది. దాదాపు 15,000 కోట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. గతంలో ఆ కోర్టు చీవాట్లు పెడితే కొన్ని వేల కోట్లు మాత్రమే రిలీజ్ చేస్తామంటూ హామీ ఇచ్చారు తప్ప వాటిని కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయట్లేదు అన్నది బీజేపీ యొక్క వాదన. ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రధానంగా బీజేపీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో డిమాండ్ చేస్తున్నది. ఎందుకంటే కాలేజీలు యొక్క విద్యాబోధనకు సంబంధించి అధ్యాపకులకు జీతాలు చెల్లించడము, నాన్ టీచింగ్ సిబ్బందికి జీతాలు ఇవ్వడంతో పాటు మెయింటెనెన్స్, విద్యార్థులకు సంబంధించి సర్టిఫికేట్లు ఇవ్వడం, వీటన్నిటిలో కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మొత్తం 15,000 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యా వ్యవస్థను ఒక మార్గంలో పెట్టాలి, లేదంటే పెద్ద ఎత్తున విద్యార్థులకు నష్టం జరుగుతుందంటూ కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మండిపడుతుంది. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్తో పాటు విద్యా వ్యవస్థలోని లోపాలు కావచ్చు, ప్రభుత్వం యొక్క తప్పిదాలను కూడా తాము ఎత్తి చూపుతున్నామంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకు సంబంధించి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపుతో పాటు మహిళలకు 2,500, అదేవిధంగా విద్యార్థినీలకు స్కూటీలు ఇస్తాము, ఇలాంటి హామీలు ఇచ్చారు తప్ప వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని విస్మరించి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్టే విద్యార్థులను కూడా మోసం చేస్తున్నారంటూ బీజేపీ పెద్ద ఎత్తున మండిపడుతుంది. అయితే బీజేపీ చేస్తున్నటువంటి డిమాండ్ మీద ఇటు కాంగ్రెస్ కూడా విరుచుకుపడుతుంది. ఎందుకంటే రీసెంట్గానే దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా సీజేపీ చేసినటువంటి ఆందోళన ఎంత రాజకీయ దుమారం రేపిందో యావత్ దేశం కూడా చూసింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఇక్కడ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ మీద బీజేపీ దాడి చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే బీజేపీ ఈ యొక్క పోరుకు పెట్టినటువంటి పేరు ఏదైతే ఉందో ఫీజు బకాయి బీజేపీ లడాయి అనేది, లడాయి పేరుతో బీజేపీ బడాయికి పోతుంది. లేదంటే బీజేపీ తమ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోకుండా కావాలని తమ మీద నింద వేసేటువంటి ప్రయత్నం చేస్తుందంటూ కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆ బీజేపీని విమర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయి విషయంలో ఇటు బీజేపీ చేస్తున్నటువంటి పోరుకు అటు కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తుంది. ఇప్పటికే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి ఏటా కూడా గ్రీన్ ఛానల్ ద్వారా 2,500 కోట్లను ఆ యొక్క విద్యార్థుల అకౌంట్లకే నేరుగా పంపిణీ చేస్తాము. గతంలో ఉన్నటువంటి బకాయిలు తమకు పెనుభారంగా మారాయి కాబట్టి వాటిని కూడా విడతల వారీగా చెల్లిస్తామంటూ కూడా అధికార కాంగ్రెస్ చెప్తూ వస్తుంది. మొత్తంగా ఇటు కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ కౌంటర్లతో పాటు బీజేపీ చేస్తున్న పోరు, ఒకవేళ ప్రభుత్వం ఈ బకాయిలు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున సెక్రటేరియట్ను లక్షలాది మంది విద్యార్థులను హైదరాబాద్ తీసుకొచ్చి ముట్టడిస్తాము. ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వసూలు చేస్తామంటూ బీజేపీ చెప్తుంది. అటువైపు కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో బీజేపీ మీద విరుచుకుపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓవరాల్గా ప్రస్తుత రాజకీయ పరిణామాలన్నిటినీ కూడా తెలంగాణలో ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ చుట్టూ తిరిగేలా చేయడంలో బీజేపీ కొంతమేర సక్సెస్ అయిందనుకుంటూ చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థులకు చెందినటువంటి అంశం ముఖ్యంగా ఇప్పుడు ఇటీవల కాలంలో జెన్జీ కావచ్చు, యూత్ని అట్రాక్ట్ చేసే దిశగానే పొలిటికల్ పార్టీలన్నీ కూడా తమ అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. ఆ దిశగానే తెలంగాణలో బీజేపీ చేపట్టినటువంటి ఈ యొక్క పోరుబాట ఉద్యమం ఏ మేరకు యూత్ని అట్రాక్ట్ చేస్తుంది, ప్రభుత్వాన్ని ఏ మేరకు ఇక్కడ తగ్గొచ్చేలా చేస్తుందన్నది మాత్రం చూడాల్సిన సిచ్యువేషన్ ఉంది.